బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేరలేదని పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి దుర్మార్గ పాలన సాగిస్తున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వీరికి తమ ఓటు ద్వారా దీటైన సమాధానం చెప్పాలని, కాంగ్రెస్ నే గెలిపించి ప్రజల పాలన తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన ప్రజా విజయభేరి బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక నాయకులు వారిని శాల్వాతో సత్కరిస్తా ఉన్నారు. దయచేసి చప్పట్ల. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అర్హులైన వారికి పెన్షన్లు రావడం లేదని, కొత్తగా పెండ్లైన జంటలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సిపిఐ మత్తడి ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టు నిర్మాణమయ్యాయన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామని తెలిపారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు పేదలకు 40,000 ఇండ్లు, ఇంటి జాగాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం తప్ప, కమిషన్ల కోసం కక్కుర్తి పడడంతో తప్ప ప్రజా సంక్షేమానికి చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ మనమడు రాజీవ్ గాంధీ గారి సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానమంత్రి వచ్చిండు మన ఆదిలాబాద్ కి. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. గట్టిగా రాహుల్ గాంధీ గారు మన ఆదిలాబాద్ కు వచ్చిండ్రు. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లే ఆదిలాబాద్ లో ఉన్నాయి. అవునా కాదా? అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి. 50,000 ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కట్టించిందా లేదా? అట్లనే కాంగ్రెస్ పార్టీ 40,000 పైన ప్లాట్లు పంచింది ఆదిలాబాద్ పట్టణంలో. పట్టిందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ తెచ్చింది, సాత్నాల ప్రాజెక్టు కట్టింది, లక్ష్మీపూర్ రిజర్వాయర్ కట్టింది, సోన్కాస్ ప్రాజెక్టు కట్టింది. కాంగ్రెస్ పార్టీ మత్తడి వాగు ప్రాజెక్టు కట్టింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం కట్టింది? ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వచ్చినాయా? వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇండ్ల జాగాలు ఇస్తాన్నారు. ఇండ్ల జాగాలు వచ్చినాయా? ప్లాట్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చినాయా? 3 ఎకరాల భూమి రాలే. 5 సంవత్సరాల నుంచి లక్షలాది పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. ఏ పెద్దవకైనా, మహిళలకైనా, భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు 5 ఏళ్లలో పింఛన్లు ఇచ్చిల్లా? కొత్త పింఛన్లు 5 ఏళ్లలో కొత్తగా లగ్గాలైన వాళ్ళకు, యారవడ్డోళ్లకు ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు ఇచ్చిండ్రు 5 ఏళ్లలో? ఇగో ప్రజలలో చైతన్యం వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమొస్తాయి అనేది మన సోనియమ్మ, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఒకసారి ఎత్తండి 6 గ్యారెంటీలు. కాంగ్రెస్ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుంది? 4,000. జోసెవాలో గట్టిగా. అత్తకు 4,000 పింఛను. మరి కోడలికి ఎంత వస్తాయి? 2,500, 2,000 ఎంత వస్తాయి? ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయి ప్రతి నెల. ఎంత రుణమాఫీ? 2 లక్షల రూపాయలు రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది? 500. ఎంతకు వస్తుంది? 500. మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ప్రయాణం, బస్సు ప్రయాణం ఫ్రీ. గునాభా పట్టిన రైతులకు కూడా రైతు బంధు వస్తుంది. గునాభా పడతారు అందరికి కూడా రైతు బంధు 15,000 రూపాయలు రైతు బంధు వస్తుంది.